ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే ఆల్మోస్ట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. దీనికి ఇన్న ప్రత్యేకత వేరు కదండి. చాలా మంది వస్తారు ఆక్సింగ్కి, చాలా మంది ఇప్పుడు లడ్డు వేలంకి వస్తారు. చూడాలి ఎంత వాళ్ళకి ఎక్సైటింగ్గానే ఉంది. మాకు కూడా ఎంత వస్తుందో. ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేస్తున్నాం. అవునండి, బాలాపూర్ రావడమే ఇక్కడ ఉన్న ఊరు వాళ్ళు మా చుట్టాలు రావడం చాలా ప్రత్యేకం కదా ఇక్కడ ఉండడం. అందుకే అందరికి దసరా, దీపావళి, బతుకమ్మ పెద్ద పండుగ అయితే మీకు ఇక్కడ బాలాపూర్లో గణేశుడు పెద్ద పండుగ మాకు. ఎంత ఖర్చు అవుతుంది మేడం మొత్తం ఈ గణేష్ వినాయక చవితి? ఇక్కడ నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ బాగానే ఉంటుందండి. ఈసారి మరీ ఎక్కువ మంది ల్యాక్స్లో రావడము, ప్రతిరోజు 2 లక్షలు 3 లక్షల మంది దర్శించుకోవడము, ఈసారి ఇంకెక్కువ క్రేజ్ వచ్చిందని నేను అనుకుంటున్నా. ప్రతిసారి ఈసారి బాలాపూర్ స్పెషల్ ఏంటి వినాయక చవితి స్పెషల్ అంటే ఇంకా బాలాపూర్ అంటేనే స్పెషల్ అండి. ప్రత్యేకంగా స్పెషల్ అంటే ఏం చెప్పాలి, స్వర్ణగిరి. ప్రతిసారి కొత్త సెటప్స్తో లాస్ట్ ఇయర్ అయోధ్య రాముడిది, ఈసారి స్వర్ణగిరిది బాగుందండి. సెటప్ కూడా చాలా బాగుంది ఈసారి. లేదండి, దాతలు ఇస్తారు. ఇంకా మామూలుగా ఎవరైనా ఇష్టం ఉంటే ఇస్తారు, కానీ దాతలు అయితే ఇస్తారండి. నాకు తెలిసినంత వరకు దాతలు ఎక్కువ ఇస్తారు. ఈసారి ఈ బాలాపూర్ వినాయక చవితి నుండి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈసారి ఇంకా ఘనంగా, ఇంకా బాగా సెట్ పరంగా కానీ ప్రజల పరంగా కానీ ఇంకా వినాయకుడు ఇంకా ఫేమస్ అయిండు. అది మన 9 రోజు నవరాత్రుల్లో తెలిసిపోయింది. జనాలు రావడం కానీ లక్షల్లో ఈ ఫేమస్ అనేది ఇంకా ఫేమస్ అవుతుంది. బాలాపూర్ ఇంకా రోజు రోజుకి గణేశుడు ఇంకా ఫేమస్ అవుతాడు అనేది మాత్రం అర్థమైంది అన్నమాట. గవర్నమెంట్ మంచిగా సదుపాయాలు చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు కానీ, పోలీస్ వాళ్ళు కానీ, మీడియా వాళ్ళు కానీ అందరూ బాలాపూర్ గణేశుడు ఇంత ప్రత్యేకంగా కావడానికి మాత్రం వీళ్ళందరూ సపోర్టింగే. ఇన్ని రోజులు మీతో ఉన్న గణేష్ని ఈసారి ఇప్పుడు మిస్ అవుతున్నా ఫీలింగ్? కంపల్సరీ కదండి. అందరికీ గణేశుడు 9 days బాగా అనిపిస్తుంది. ఈరోజు వెళ్ళిపోతున్నాడు అంటే అదే పిల్లల నుంచి పెద్దల దాకా ఊరంతా పోసిపోతున్నట్టు ఉంటుంది కదండి ఫీలింగ్. ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ అయింది. మళ్ళీ వెయిట్ చేస్తాం ఎప్పుడు వస్తాడా వినాయకుడు అని. థ్యాంక్ యూ. మాట్లాడతాం హలో సార్, ఇటు పెట్టానా అమ్మ? ఈసారి ఎట్లా జరుపుకున్నారు గణేశుని పండుగ? ఈసారి చాలా మంచిగా ఉంది. చాలా పబ్లిక్ వచ్చింది, చాలా బాగుంది. మా బాలాపురం అంటేనే మొత్తం ఎక్కడెక్కడ రాజ్యాల లెక్కలు వస్తున్నారు. మంచిగా బాగుంది. ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు మీ పండుగ? చాలా ఏళ్ళ సంది జరుగుతుంది. అసలు ఈ బాలాపూర్ లడ్డు ఫేమస్ అవడానికి కారణం ఏంటి? దానికి విలువ పెద్దది ఉంది. ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు కూడా కొంటారు వచ్చి. బయట వాళ్ళు కూడా బ్యారేజ్ అందరికి మంచిగా అవుతుంది. కొనుక్కున్న వాళ్ళకి అందరికి. మా ఊరోళ్ళు కొంటే మాకు అందరికి వస్తుంది ప్రసాదం. ఇంటింటికి పంచుతారు మాకు అందరికి. మా ఊరోళ్ళు కొంటే, బయట వాళ్ళు కొంటే తీసుకుపోతారు. ఈసారి ఎట్లా అనిపిస్తుంది? ఈసారి చాలా బాగుంది. ముందు కదా ఈసారి మంచిగా ఉంది. ఇంకా పబ్లిక్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. అంటే ఆ చెట్టు కదా, దానికోసం చాలా మంది వస్తారు. స్పెషల్ ఏంది గణేశుని పండుగ? తీసుకున్న వాళ్ళకే పైసలు తీసుకుంటే వాళ్ళకి తీసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. అంత మంచిగానే ఈడ ప్రసాదాలైనా పులిగోరలు అన్ని చేసి కూడా వాళ్ళందరికీ పంచుతారు. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకనే ఇంత పొద్దున్నే లేచి మంచిగానే ఉంది సార్. ఎంత వాళ్ళకి తెలియదా, ఎంత పోయేది తెలియదా. పోయినసారి కంటే ఈసారి ఎక్కువనే పోతుండొచ్చులే, ఎక్కువనే పోతుండొచ్చు. దేవుడు కూడా పెద్దగానే తెచ్చారు కదా, ఎక్కువనే పోతుంది. మంచిగానే అనిపిస్తుంది. ఎప్పుడైనా మంచిగానే అనిపిస్తుంది మాకు. మంచిగా జరుగుతుంది. ఈ పండుగ ఇట్లా లడ్డు ఫేమస్ కావడానికి, ఇట్లా లడ్డు ఎక్కువ ధర ఫేమస్ ఏడ కాదు, ఈడనే బాలపురంలో ఫేమస్ ఎక్కువ. ఎందుకంటే ఫేమస్ అంటే ఎక్కడెక్కడ ఈడ మంచిగా అవుతుందని వస్తారు పబ్లిక్, చాలా పబ్లిక్. మంచిగా అవుతుంది ఈడనే మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ వచ్చింది ఈసారి పబ్లిక్ మంచిగా అయ్యింది. మంచిగానే చేస్తుంది. ఇక ఎంత వలుకుతారో సారు, ఇక మేము ఎట్లా చెప్పుదు, వాళ్ళు ఎంతకు తీసుకుంటారో ఇక మనం ఎట్లా చెప్తాము. పలుకుతారు ఈసారి, పలుకుతారు. बोलो जय बोलो गणेश भगवान की जय।
మా బాలాపూర్ గణేశుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇంతింత బాగా డెవలప్ అవుతూ వస్తున్నది. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటుంటాము. మా బాలాపూర్లో గణేశుడు అంటే ఇంచుమించు ప్రపంచానికే తెలిసిపోయినట్టుగా తెలిసిపోయింది. ఇప్పుడు ఇది ఆజ్ తక్ న్యూస్లో కూడా వెళ్ళిపోతుంటుంది. చెప్పాలంటే ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలబడిపోయింది మా బాలాపూర్ గణేష్ లడ్డు. కాబట్టి అంతటా కూడా మన హిందువులందరం కూడా ఐక్యతగా ఉండి ఇలాగే మన గణేశుని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మనము బాగా వినాయక ఉత్సవాలలో పాల్గొని అందరు హిందువుల యొక్క ఐక్యతా భావాన్ని తెలియజేయాలని చెప్పి ప్రపంచానికే గుర్తుకొచ్చేటట్టు తెలియజేయాలని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎంత పలుకుతుంది అనుకుంటున్నారు? లాస్ట్ టైం 30,000 చిల్లర పోయింది, 30 లక్షల అట్లా పోయింది. ఈసారి మరి 40 దగ్గరనన్నా రీచ్ అవుతుంది. ఎందుకంటే పెంచాలంటే చాలా మంది ఉన్నారు, ₹1 కోటి కూడా రెడీ ఉన్నారు.